హాయ్ ఫ్రెండ్స్, ఈ విశ్వంలో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో మన శరీరంలో కూడా అన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిల్లో డిఎన్ఏ ఒకటి. మనం జన్మించినప్పుడు మన తండ్రి పోలికలతోనో లేదా తల్లి పోలికలతోనో జన్మిస్తాం. ఎందుకని అలా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి ఒక్కరిని చూసుకుంటే పొట్టిగాను, పొడవుగాను, తెలివి కలగాను ఉంటారు. ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జంతువుల్లో చూసుకుంటే కూడా చాలా తేడాలు కనిపిస్తాయి. ఎందుకని ఇలా? ఎందుకంటే ప్రాణం ఉన్న ప్రతి జీవిలో డిఎన్ఏ వేరువేరుగా ఉంటుంది. డిఎన్ఏ ద్వారానే మనం ఎలా ఉంటామో నిర్ధారిస్తారు. మీరు సినిమాల్లో చూసే ఉంటారు, డాక్టర్స్ డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరి పిల్లలని చెప్తారు. అసలు డిఎన్ఏ అంటే ఏంటి? ఇది ఎక్కడ ఉంటుంది? జీన్ అంటే ఏమిటి? ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద వీడియో. డిఎన్ఏ అంటే డెక్స్ట్రోబోనిక్ న్యూక్లిక్ యాసిడ్ అని అర్థం. ప్రాణం ఉన్న ప్రతి జీవిలో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ కారణంగానే మనలో ప్రతి ఒక్కరూ వేరువేరుగా కనిపిస్తారు. జంతువులకి, మనుషులకి, మిగతా జీవం ఉన్న అన్ని జీవుల మధ్య తేడాన్ని నిర్ధారిస్తుంది. డిఎన్ఏ కారణంగానే మనుషుల్లో పుట్టిన పిల్లలు వాళ్ళ తల్లి లేదా తండ్రిలా కనిపిస్తారు. డిఎన్ఏలో మనకు సంబంధించిన మొత్తం సమాచారం నిల్వ చేయబడి ఉంటుంది. ఉదాహరణకు మన ఎత్తు, వెంట్రుకల రంగు, తెలివి, చర్మం యొక్క రంగు లాంటి విషయాలు మన డిఎన్ఏలో నిర్ధారిస్తుంది. మరి ఇంత ముఖ్యమైన సమాచారం నిల్వ ఉంటే డిఎన్ఏ శరీరంలో ఎక్కడ ఉంటుందని మీరు సందేహించవచ్చు. మన శరీరంలో కొన్ని మిలియన్ల కణాలు ఉంటాయి. ఇవి రోజు పుడుతూ చనిపోతూ ఉంటాయి. డిఎన్ఏ మన శరీరంలోని కణాల్లో ఉండే న్యూక్లియస్లో ఉంటుంది. ఇది న్యూక్లియస్ కణాన్ని నియంత్రిస్తుంది. డిఎన్ఏ ఒక నిచ్చెన ఆకారంలో కలిగి నిర్మాణంలో ఉంటుంది. ఇది మొత్తం సముదాన్ని క్రోమోజోమ్ అంటారు. ఈ క్రోమోజోముల సంఖ్య ప్రతి జీవిలో వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు మనుషుల్లో ఒక కణంలో 46 క్రోమోజోములు ఉంటాయి. ఇలానే గుర్రాల్లో 64 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 46 క్రోమోజోమ్లో 23 తండ్రి నుంచి, మిగతా 23 తల్లి నుంచి వస్తాయి. ఇలా మొత్తం కలిపి 46 క్రోమోజోమ్లు అవుతాయి. నిచ్చెన ఆకారంలో ఉన్న ఈ డిఎన్ఏ ఒక కోడ్తో నిర్ణయించబడి ఉంటుంది. ఈ కోడ్ అడెన్, గువానిన్, సైటోసిన్, వైమిన్ అనే రసాయనిక సమ్మేళనాలతో నిర్మించబడి ఉంటుంది. వీటిని ఏజీసీటీ అని కూడా అంటారు. ఈ ఏజీసీటీలు కలిసి డిఎన్ఏ కోడ్ని తయారు చేస్తాయి. ఉదాహరణకు ఏటీ, జీసీ, టీఏ అని ఇలా కోడ్ రూపంలో మన డిఎన్ఏ ఉంటుంది. ఈ కోడ్ చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా అంటే మన భూమి నుంచి ప్లూటో వద్దకు వెళ్ళి తిరిగి రాగలదు. ఇంత పెద్ద డిఎన్ఏ కోడ్ మళ్ళీ అనేక భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఇందులో కొన్ని భాగాలు చిన్నవిగా, మరికొన్ని భాగాలు పెద్దవిగా ఉంటాయి. ఈ చిన్న పెద్ద భాగాలుగా ఉన్న డిఎన్ఏ కోడ్ని మనం జీన్ అని అంటారు. ఇప్పటి వరకు మనము డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది, ఎంత పొడవుగా ఉంటుంది వంటి విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు డిఎన్ఏ మన శరీరాన్ని ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకుందాం. డిఎన్ఏ ఆర్ఎన్ఏ సహాయంతో మన శరీరంలో ప్రోటాన్స్ను తయారు చేస్తుంది. ఈ ప్రోటాన్స్ మన శరీరంలోని వివిధ మార్పులకు ముఖ్య కారణంగా ఉంటాయి. ఈ ప్రోటాన్స్ వల్లనే మనం అందరం వేరువేరుగా కనిపిస్తాము. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన డిఎన్ఏ కోడ్ ఉంటుంది. ఏ ఇద్దరిలో ఇది ఒకేలా ఉండదు. మన జీన్స్లో కూడా కోడ్ రూపంలో సమాచారాన్ని జెనెటిక్ కోడ్ అని అంటారు. ఉదాహరణకు పొడవుగా ఉండే వాళ్ళల్లో పెరుగుదలకు దోహమదే హార్మోన్ ఎక్కువగా ఉండాలని సమాచారం డిఎన్ఏలో ఉంటుంది. ఇలానే పొట్టిగా ఉన్న వారిలో పెరుగుదలకు దోహదపడే హార్మోన్ తక్కువగా ఉండాలని సమాచారం డిఎన్ఏలో ఉంటుంది. ఈ జెనెటిక్ కోడ్ మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది. మన శరీరంలోని ప్రతి కణంలో డిఎన్ఏ సమాచారం ఉంటుంది. అందుకే మన శరీరంలోని ఏ చిన్న భాగాన్ని తీసుకున్న డిఎన్ఏ పరీక్ష చేసి ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టవచ్చు. జీవం ఉన్న చాలా జంతువుల్లో డిఎన్ఏ మరియు మన డిఎన్ఏ దాదాపు 90% ఒకేలా ఉంటుంది. ఆ 10% వేరుగా ఉండటం వల్ల మనము మనుషులుగా మారాము, వాళ్ళు జంతువులుగా మారారు. థ్యాంక్ యూ.